మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. 44వ కీర్తన 6వ వచనము. అవును ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా తనను తాను రక్షించుకోవడానికి ఏదో ఒక ఆయుధాన్ని వాడుతూ ఉంటాడు. అంతేకాకుండా తనను తాను రక్షించుకోవడానికి ఒక గొప్ప సైన్యాన్ని కూడా తన చుట్టూ మోహరింపజేసుకుంటాడు, ఆయుధాలతో సహా. కానీ అవేమీ కూడా రక్షించలేవు అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు. అవును, నిజమే. కత్తి మనలను రక్షించలేనటువంటి స్థితిలో ఉంటుంది. ఒకవేళ తుపాకీ మనం వాడినా అది కూడా కొన్నిసార్లు రక్షించలేనటువంటి స్థితిలోనే మనకు కనపడుతూ ఉంటాయి ప్రియులారా. దావీదు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు గొల్యాతు అనేటువంటి వాడు వచ్చాడు. అందరూ చూచి అతని భయపడిపోయి పారిపోతున్నప్పుడు బాలుడైనటువంటి దావీదు మాత్రమే అతనిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. వెళ్ళే ముందు సౌలు మహారాజు, నా యొక్క ఆయుధాలను నీవు ధరించుకొని వెళ్ళు అన్నప్పుడు, నాకేమీ ఇవి సరిపోవు కాబట్టి నాకు వద్దు అన్నాడు. గొల్యాతుతో దావీదు అంటున్నటువంటి మాట, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. కాబట్టి ఓ గొల్యాతు, నీవు నీ కత్తిని నమ్ముకున్నావు, నీ యొక్క ఈటెను నమ్ముకున్నావు, నీ యొక్క బలాన్ని నమ్ముకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నావు. కానీ నేనైతే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. అయితే యెహోవా కత్తి చేత ఈటె చేత రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకున్నట్లు యుద్ధము యెహోవాదే. అవును, ఎంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి వాడుగా దావీదు కనపడుతున్నాడో మనం గమనించవచ్చు. ఇహలోక సంబంధమైనటువంటి ఆయుధాల మీద దావీదు ఆధారపడలేదు, కానీ తనకు బలాన్ని దయచేసేటువంటి దేవుని మీదే ఆధారపడ్డాడు ప్రియులారా. గొల్యాతు అయితే తను పట్టుకున్నటువంటి ఈటి మీద, బల్లెము మీద, తన యొక్క కత్తి మీద ఆధారపడ్డాడు. కానీ దావీదు చెప్తున్నటువంటి మాట, దేవుడు కత్తి చేత జయాన్ని ఇచ్చేటువంటి వాడు కాదు, కానీ తన నోటి మాట చేత, తన యొక్క బలం చేత జయాన్ని ఇచ్చేటువంటి వాడు అని అంటున్నాడు. అవును, ఏది కూడా ఈ లోకంలో మనల్ని రక్షించడానికి రాలేదు ప్రియులారా. ఎప్పుడైతే దావీదు ఆ మాట చెప్పాడో, యెహోవా కత్తి చేత ఈటె చేత రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు అని, యెహోవా నామము పేరిటే ఆయన బలాన్ని ధరించినటువంటి నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అని చెప్పేసి ఒకే ఒక రాయితో అతన్ని కొట్టగా అతడు కింద పడి చనిపోయినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేని మీద ఆధారపడుతున్నాం? మనలను రక్షించేది ఏది అని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మాత్రమే ప్రియులారా. ఆయన తన దూతలను మన చుట్టూ ఉంచుతున్నాడు. నీవు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా తన దూతలు ఎల్లప్పుడూ కూడా నిన్ను చేతులతో ఎత్తి పట్టుకునేటువంటి స్థితిని ప్రభు మనందరికీ దయచేశాడు. ఎప్పుడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో సాగిపోయినప్పుడు ప్రియులారా. దీనిని ఆత్మీయమైనటువంటి కోణంగా ఆలోచన చేస్తే సాతానుడు మన మీదకి అనేక రకాలైనటువంటి అగ్ని బాణాలను విసురుతూ ఉంటాడు. అనేకమైనటువంటి శోధనల ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. మన ప్రార్థనా జీవితాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తాడు. అయితే వీటన్నిటిని ఎదుర్కోవాలంటే ఇహలోక సంబంధమైనటువంటి కవచము ఏది లేదు, కానీ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని, ఆయన ఇచ్చేటువంటి రక్షణ అనేటువంటి దాన్ని, అలాగే ఆయన ఇచ్చేటువంటి విశ్వాసాన్ని, సమాధానం అనేటువంటి సిద్ధ మనసు జోళ్ళు, ఇవన్నీ కూడా మనము తెలుపుకున్నప్పుడే మన యొక్క రక్షణను కొనసాగిస్తామే. కానీ మన యొక్క సొంత బలము చేత మనము సాతాను నుంచి రక్షించుకోలేము ప్రియులారా. కాబట్టి సాతానును వేసేటువంటి ప్రతి శోధనను ఎదుర్కొనేటువంటి శక్తి కావాలంటే, అందుకనే అంటాడు భక్తుడు, తొడెత్తుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కండి. ఆపద్దినమున వాడేసేటువంటి ప్రతి బాణమును కూడా ఎదిరించాలి అని అంటే దేవుడిచ్చేటువంటి కవచాన్ని ధరించుకోవాలి. సౌలు ఆనాడు దావీదుకి కవచాన్ని ఇచ్చాడు, కానీ ఇది ఏది నాకు వాడుక లేదు, ఇది నాకు అవసరం లేదు, దేవుని యొక్క శక్తిని మాత్రమే నేను పొందుకొని జయాన్ని పొందుతానని ఏ విధంగా అయితే అన్నాడో, అలాగా మనము కూడా ఈ లోకంలో పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు సాతాను నుంచే అధికంగా మనకే ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎదిరించాలి అని అంటే కత్తి చేత కానీ, ఈటె చేత కానీ, డాలు చేత కాదు, కానీ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మాత్రమే మనం ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరిద్దాం. తద్వారా దేవుని యొక్క ఇచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకొని ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నా కత్తియు నన్ను రక్షింపజాలదంటున్నాడు ప్రభు. అవునైనా ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా మమ్మల్ని రక్షించలేదు, కానీ నీ కృప మాత్రమే నాయన మమ్మల్ని రక్షిస్తుంది ప్రభా. ఆ కృపను మేము ఆశ్రయించి మీరు ఇచ్చేటువంటి రక్షణను పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ.